ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో 18 సంవత్సరాల తర్వాత సూర్యకేతు గ్రహాలు సంయోగం జరిగింది. ఈ 3 రాసుల జీవితాల్లో సమస్యలు కలిగిస్తాయి. ఇందులో మీ రాశి ఉందేమో చూసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కన్యా రాశిలో సూర్యకేతు గ్రహాల సంయోగం జరిగింది. ఈ 2 గ్రహాలు సుమారు 18 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాయి. వీటి ప్రభావంతో 3 రాశుల వారి జీవితంలో సమస్యలు ఏర్పడనున్నాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. వేద జ్యోతిశాస్త్రం ప్రకారము సూర్యుడు ప్రతి నెల రాశిని మారుస్తాడు. అలాగే ఇతర గ్రహాలతో సంయోగం కలిగి ఉంటాడు. సెప్టెంబర్ 16న రాత్రి 7:29 సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో కేతు ఇప్పటికే సంచరిస్తున్నాడు. 18 సంవత్సరాల తర్వాత కన్యా రాశిలో సూర్యుడు కేతువుల కలయిక జరుగుతుంది. అక్టోబర్ 17, 2024 వరకు సూర్యుడు ఈ రాశిలో ఉంటాడు. ఈ విధంగా అక్టోబర్ 17 వరకు కేతువు, సూర్యుడు కన్యా రాశిలో కలిసి ఉంటారు. సూర్యుడు గుర్తింపు, ఆకాంక్షను సూచిస్తాడు. అయితే కేతు అనేది వైరాగ్యము, గత జీవిత పరిణామాలకు సంబంధించినది. అటువంటి పరిస్థితిలో సూర్యుడు కేతువుల కలయిక కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తుల జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మేషరాశి. మేషరాశి వారికి సూర్యకేతువుల కలయిక ఇబ్బందులను కలిగిస్తుంది. ప్రస్తుతము చట్టపరమైన కేసులతో ఇబ్బంది పడుతుంటే ఈ కాలంలో మీరు వైఫల్యాలను ఎదుర్కోవచ్చు. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి వైద్యుడిని సంప్రదించండి. కడుపు లేదా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొనవచ్చు. మేషరాశి వారు బయట భోజనం చేయటం మానుకోవాలి. మీరు గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటే సకాలంలో మందులు తీసుకోండి. ఈ కాలంలో మీరు ఎవరికీ రుణం ఇవ్వకుండా ఉంటే మంచిది. లేదంటే వాటిని నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి. సూర్యుడు కేతువుల కలయిక కారణంగా మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. అందువల్ల వైవాహిక జీవితంలో ఈ కాలంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడతాయి. మీకు మీ భాగస్వామికి మధ్య సమన్వయం లోపం ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు. దీనివల్ల కుటుంబ శాంతికి విఘాతం ఏర్పడే అవకాశం ఉంది. మీనరాశి వారి ఆరోగ్యం క్షీణించవచ్చు. వారి గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో శని, సాడే సాతి ప్రభావం కనిపిస్తుంది. డబ్బు, ఆరోగ్య విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి. సూర్యుడు కేతువుల కలయిక కన్యా రాశికి చాలా హానికరము. ఈ కాలంలో ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. వ్యాపార వ్యక్తులు ప్రయాణానికి దూరంగా ఉండాలి. మీ ప్రయాణంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. మాటలు అదుపులో ఉంచుకోవాలి. లేదంటే అది గొడవలకు దారితీస్తుంది. పెట్టుబడికి ఇది అనుకూలమైన కాలం కాదు. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టాలి. ఎవరితోనూ తగాదాలలో పాల్గొనవద్దు. సమస్యాత్మక పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ.